హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మనం గత వీడియోస్లో 9th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ 2 చాప్టర్స్ అంటే రియల్ నెంబర్స్ అట్లాగే పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది కదా. మనం ఈ వీడియోలో లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లోని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ 9th క్లాస్. మనకి ఈ చాప్టర్ అనేది మనకి 10th క్లాస్లో చాలా యూజ్ అవుతుంది. అట్లాగే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఈ చాప్టర్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ మనకి అసలు బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ జామెట్రీ, మనకి జామెట్రీలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్ కాన్సెప్ట్స్ మనకి జామెట్రీ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనకి పాయింట్ ఈజ్ ఎన్ అన్డిఫైన్డ్ టర్మ్. మనకి దీనికి డెఫినేషన్ ఏం అవసరం లేదు. మనకి పాయింట్ అంటే ఈజీగా అర్థం చేసుకుంటాం. సాధారణంగా మనం పాయింట్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ ప్రెసియస్ లొకేషన్ ఆర్ ప్లేస్ ఆన్ ఏ ప్లేన్. అంటే మనకు ఒక ప్లేన్ ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు ఉంది కదా, బోర్డ్ ఈజ్ ఏ ప్లేన్. ఈ ప్లేన్ మీద ఏదైనా ఒక ప్రెసియస్ లొకేషన్ ఆర్ ప్లేస్ని మనం పాయింట్గా రిప్రజెంట్ చేస్తాం. మనం సాధారణంగా ఇలా డాట్తో రిప్రజెంట్ చేస్తాం. పాయింట్ అంటే ఒక పెన్సిల్ ఆర్ పెన్ తీసుకుని మనం ఒక పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ మనం ఇట్లా ఉంచినప్పుడు, ఇలా ఉంచి మనం ప్రెస్ చేసినప్పుడు ఒక పాయింట్ ఫామ్ అవుతుంది కదా. వాటిని మనం సాధారణంగా మనం పాయింట్స్గా చెప్పుకుంటూ ఉంటాం. మనం ఈ పాయింట్స్ని రిప్రజెంట్ చేయడానికి సాధారణంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని అప్పర్ కేస్ లెటర్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం. అంటే పాయింట్ క్యాపిటల్ ఏ, అట్లాగే క్యాపిటల్ బి, సి, అట్లాగే పి, క్యూ, ఆర్, అట్లాగే ఎక్స్, వై, జెడ్ ఇట్లాంటి అప్పర్ కేస్ లెటర్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం పాయింట్స్ని రిప్రజెంట్ చేయడానికి. ఈ పాయింట్ అనేది డైమెన్షన్స్ లేనిది అనమాట. అంటే ఏ పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్స్. అంటే దీనికి లెంత్ అని కానీ బ్రెడ్త్ అని కానీ థిక్నెస్ అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. నెక్స్ట్ మనం పాయింట్ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే లైన్. మనం దీన్నే మనం స్ట్రైట్ లైన్ అంటాం. కొన్నిసార్లు మనం స్ట్రైట్ లైన్నే లైన్గా మనం చెప్పేసుకుంటూ ఉంటాం కదా. మనం ఈ లైన్ మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ లైన్ ఈజ్ ఏ స్ట్రైట్ వన్ డైమెన్షనల్ ఫిగర్ విచ్ హ్యాస్ నో థిక్నెస్. అంటే మనకి ఈ లైన్ అనేది వన్ డైమెన్షనల్ ఫిగర్ అనమాట. దానికి థిక్నెస్ అంటూ ఏమీ ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది ఒక లైన్ అంటాం కదా. మనకి దీనికి ఒకే ఒక డైమెన్షన్ ఉంటుంది. అంటే మనం దిస్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బోత్ సైడ్స్ ఎండ్లెస్లీ. అంటే మనకు బోత్ సైడ్స్ దీన్ని ఎండ్లెస్గా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనకి ఈ లైన్ మీద ఏవైనా 2 పాయింట్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, ఈ లైన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏబి అని ఇలా పైన డబుల్ యారో మార్క్స్ పెట్టినట్లయితే ఇది ఒక లైన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏ అండ్ బి అనేవి మనకి ఎండ్ పాయింట్స్ అవ్వు. ఓన్లీ అవి లైన్ మీద ఏమైనా 2 పాయింట్స్ మాత్రమే. అక్కడ ఏని బిని మనం ఎండ్ పాయింట్స్గా చెప్పుకోము. ఎందుకంటే ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. మనకి లైన్కి ఎండ్ పాయింట్స్ అంటూ ఏమీ ఉండవు. మనకి దీన్నే మనం ఇట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఏబిఆర్ బిఏ ఎట్లా అయినా మనం రిప్రజెంట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో లోవర్ కేస్ లెటర్స్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎల్ అని రాసాం అనుకోండి, ఎల్ ఈజ్ ఇలా ఏరో మార్క్స్ పెట్టినట్లయితే ఏదొక లైన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి ఇట్ హ్యాస్ నో డెఫినెట్ లెంత్. లైన్కి డెఫినెట్ లెంత్ అంటూ ఏమీ ఉండదన్నమాట. నో లెంత్. ఏ లైన్ హ్యాస్ నో డెఫినెట్ లెంత్. నెక్స్ట్ వన్ ఈజ్ లైన్ సెగ్మెంట్. ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విచ్ కనెక్ట్స్ 2 పాయింట్స్. అంటే మనకి ఏదైనా ఒక లైన్ స్ట్రైట్ లైన్ మీద 2 పాయింట్స్ మధ్యలో ఉన్న భాగాన్ని తీసుకున్నట్లయితే దాన్ని మనం లైన్ సెగ్మెంట్గా చెప్పుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అనే 2 పాయింట్స్ని జాయిన్ చేయగా వచ్చే లైన్ మనం లైన్ సెగ్మెంట్గా చెప్పుకుంటాం. ఇంకా మనం దీన్ని
పర్టికులర్గా చెప్పాలంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి, అంటే ఏ బి అనే 2 పాయింట్స్ మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం లైన్ సెగ్మెంట్గా చెప్పుకుంటాం అనమాట. ఇట్ హ్యాస్ ఏ డెఫినెట్ లెంత్, మనకి దీనికి డెఫినెట్ లెంత్ ఉంటుంది అనమాట. దీన్ని మనం స్కేల్తో మెజర్ చేసి దీని యొక్క లెంత్ని సెంటీమీటర్స్ గాను లేకపోతే మిల్లీమీటర్స్ గాను మీటర్స్ గాను చెప్పగలుగుతాం మనం. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అనమాట. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏబి బార్. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్స్. ఇక్కడ ఏ అండ్ బిలు ఎండ్ పాయింట్స్ అవుతాయి, కానీ లైన్లో మనకి ఏ అండ్ బిలు ఎండ్ పాయింట్స్ అవ్వవు, అవి ఓన్లీ లైన్ మీద ఏవైనా 2 పాయింట్స్ అనమాట. దిస్ కెన్ బి రిటన్ యాజ్ బిఏ బార్. మనం ఈ ఏబి బార్ని మనం బిఏ బార్ అని రాయొచ్చు అనమాట, అందులో ఏం అర్థం మారదు. నెక్స్ట్ వన్ ఈస్ రే. A ray is also a part of a line which has only one end point. అంటే మనకి ఈ రే అనేది కూడా మనకి ఒక స్ట్రైట్ లైన్లో భాగమే, కాకపోతే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. మనం ఈ లైన్ తీసుకున్నట్లయితే ఈ లైన్లో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పార్ట్ని తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ డినోటెడ్ ఏ రే అనమాట. అంటే విచ్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బి, అంటే దీన్ని దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏబి బార్, అంటే సింగిల్ యారో మార్క్ రాస్తాం. ఇక్కడ ఏ ఈజ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద రే, బి ఈజ్ నాట్ ఏ ఎండ్ పాయింట్. అట్లాగే ఇట్ హ్యాస్ నో డెఫినెట్ లెంత్, దీనికి కూడా మనకి డెఫినెట్ లెంత్ అంటూ ఉండదు, ఎందుకంటే దీన్ని మనం రైట్ సైడ్కి ఇన్ఫైనైట్లీ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఏ రే హ్యాస్ నో డెఫినెట్ లెంత్ అని చెప్పొచ్చు అనమాట. బట్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ బార్. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఈ రేలో ఏ అనేది ఎండ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఈ రేలో బి అనేది ఎండ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి చూడండి ఏ అనేది ఎండ్ పాయింట్, బి ఈజ్ నాట్ ఏ ఎండ్ పాయింట్. బట్ దిస్ కెన్ బి రిటన్ యాజ్, మనం ఇట్లా రాయొచ్చు కానీ ఇట్లా రాయలేము, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ రేలో ఎండ్ పాయింట్ ఏదైతే అది ఎండ్ పాయింట్ వైపే ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఈస్ యాంగిల్. An angle is formed by two rays meeting at a common end point. అంటే మనకి ఒకే కామన్ ఎండ్ పాయింట్ ఉన్న 2 రేస్ యొక్క కాంబినేషన్ మనం యాంగిల్గా చెప్పుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ ఈజ్ ఏ రే అండ్ ఓబి ఈజ్ అనదర్ రే. ఈ రెండింటికి మనకి కామన్ పాయింట్ కామన్ ఎండ్ పాయింట్ ఎక్కడుంది? ఓ ఉంది కదా, కాబట్టి ఇట్ ఈజ్ కాల్డ్ అన్ యాంగిల్. మనం యాంగిల్ని ఎల్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, రీడ్ యాజ్ యాంగిల్ అని చదువుతాం దీన్ని, యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ మనం 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ మనకు పార్ట్స్ ఆఫ్ ద యాంగిల్ గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఓ ఈజ్ కాల్డ్, అంటే కామన్ ఎండ్ పాయింట్ మనం వెర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ అంటాం, అంటే ఓ ఈజ్ కాల్డ్ వెర్టెక్స్. అండ్ రేస్ అంటే ఓఏ అండ్ ఓబి ఆర్ కాల్డ్ ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్. రేస్నేమో మనం ఆర్మ్స్ అంటాము, కామన్ ఎండ్ పాయింట్ని వెర్టెక్స్ అంటాం. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ యాన్ యాంగిల్. మనం దిస్ యాంగిల్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై యాంగిల్ ఓ, అంటే మనం వెర్టెక్స్ ఎక్కడుంటే ఆ లెటర్ని రాస్తాం, అంటే ఈ యాంగిల్ యొక్క వెర్టెక్స్ ఓ దగ్గర ఉంది కాబట్టి యాంగిల్ ఓ అని రాస్తాం. దిస్ కెన్ బి ఆల్సో రిప్రజెంటెడ్ బై యాంగిల్ ఏఓబి. మనం ఇట్లా కూడా రాస్తాం, 3 లెటర్స్లో యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ ఓ, ఏ వేలో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. మనం ఇట్లా ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాం, అట్లా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏంటో తర్వాత చెప్పుకునే కాన్సెప్ట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓఏ. అంటే మనం యాంగిల్ రాసేటప్పుడు వెర్టెక్స్ మాత్రమే మధ్యలో ఉండేటట్లు జాగ్రత్త పడాలి, మిగిలిన 2 లెటర్స్ ఏ ఆర్డర్లో రాసినా మనకి దాని విలువలో ఏం మార్పు ఉండదు అనమాట. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ బిఓఏ అవుతుంది.
ఇక్కడ వెట్టెక్స్ ఏంటి మనకి ఓ దగ్గర ఉంది కదా, కాబట్టి ఓ మిడిల్ లెటర్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 లెటర్స్లో రాయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వెట్టెక్స్ను ఉన్న 2 యాంగిల్స్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ ఒక రే, ఓబి, ఓసి. ఇక్కడ మనకి ఎన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయంటే 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే అవి మనం యాంగిల్ 1 రాసినట్లయితే అది ఈ యాంగిల్ రిప్రజెంట్ చేస్తుందా, ఈ యాంగిల్ రిప్రజెంట్ చేస్తుందా, లేకపోతే టోటల్ యాంగిల్ రిప్రజెంట్ చేస్తుందా మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం 3 లెటర్స్ ఉపయోగించి యాంగిల్ రిప్రజెంట్ చేయాలన్నమాట, డిఫరెన్స్ తెలియడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యాంగిల్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ యాంగిల్ ఏఓబి, ఇట్లా రాయాలి. అప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఒకవేళ మనం ఈ యాంగిల్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే యాంగిల్ బిఓసి అని రాయాలి. అలా కాకుండా టోటల్ యాంగిల్ రిప్రజెంట్ చేయాలంటే యాంగిల్ ఏఓసి అని ఇట్లా 3 లెటర్స్ రిప్రజెంట్ చేసినట్లయితే మనకి ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. నెక్స్ట్ యాంగిల్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో యాంగిల్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ గురించి కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి వాటిని రీకాల్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్. మనం ఎక్యూట్ యాంగిల్ అని దేన్ని అంటామంటే గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 90, అంటే 0కి 90కి మధ్యలో ఉన్న ప్రతి యాంగిల్ని మనం ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. మనం యాంగిల్స్ని సాధారణంగా గ్రీక్ లెటర్ అయిన థీటాతో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ రీడ్ యాజ్ థీటా, దట్ మీన్స్ యాంగిల్ అనమాట. అంటే ఒక యాంగిల్ని మనం చెప్పడం కోసం, ఒక యాంగిల్ గురించి చెప్పడం కోసం థీటా అనే గ్రీక్ లెటర్ని వాడుతూ ఉంటాం అనమాట. మనకి థీటా వాల్యూ, ఎక్యూట్ యాంగిల్లో థీటా వాల్యూ 0 డిగ్రీస్ కంటే పెద్దగా ఉంటుంది, 90 డిగ్రీస్ కంటే చిన్నగా ఉంటుంది. అంటే 1 to 89 వరకు ఉన్న యాంగిల్స్ ప్రతిదాన్ని మనం ఎక్యూట్ యాంగిల్గా చెప్పుకుంటాం అనమాట. అంటే 40 డిగ్రీస్ యాంగిల్ ఎంత అంటే ఎక్యూట్ యాంగిల్, అంటే 70 ఇట్లా అనమాట. 1 నుంచి 89 వరకు ఉన్న ప్రతి యాంగిల్ని మనం ఎక్యూట్ యాంగిల్గా చెప్పుకుంటాం. సాధారణంగా దీన్ని డయాగ్రమెటికల్గా ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇలా డయాగ్రమ్ ఇచ్చి ఇదేం యాంగిల్ రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రైట్ యాంగిల్. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటే, అంటే ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. అంటే థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనం దీన్ని డయాగ్రమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. మనం ఈ రెక్టాంగిల్ని స్పెషల్గా రిప్రజెంట్ చేస్తుంటాం. ఇట్లా స్క్వేర్ షేప్లో రాసినట్లయితే అక్కడ 90 డిగ్రీస్ రాయకపోయినప్పటికీ మనం అది రైట్ యాంగిల్గా భావించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక కార్నర్ టైప్లో రైట్ యాంగిల్ మనం ఒక కార్నర్ టైప్లో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్. ఈ అబ్ట్యూజ్ యాంగిల్ అనేది గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్, లెస్ దాన్ 180 డిగ్రీస్. అంటే 90కి 180కి మధ్యలో ఉండే ప్రతి యాంగిల్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్గా చెప్పుకుంటాం అనమాట. అంటే 90 డిగ్రీస్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 180. అంటే దిస్ మీన్స్ 91 నుంచి 179 డిగ్రీస్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్గా చెప్పుకోవచ్చు అనమాట. మనం దీన్ని డయాగ్రమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్. మనకి ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ ఉన్న యాంగిల్ మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. అంటే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత అంటే ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ అనమాట. ఈ యాంగిల్ మనం డయాగ్రమెటికల్గా అంటే 2 రేస్ కలిసి ఇక్కడ కామన్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఓ అనుకున్నట్లయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే, అంటే 2 రేస్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే ఆ 2 లైన్స్కి మధ్యలో ఉన్న యాంగిల్స్ని మనం స్ట్రైట్ యాంగిల్గా చెప్పుకుంటాం అనమాట. స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత అంటే బిట్స్లో కూడా మనకు అడుగుతూ ఉంటారు. 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ డాష్ యాంగిల్, అంటే స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్, ఫిఫ్త్ వన్.
మనకి రిఫ్లెక్స్ యాంగిల్ వాల్యూ మోర్ దాన్ 180 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 360 డిగ్రీస్, అంటే 180 డిగ్రీస్ కంటే ఎక్కువగాను అట్లాగే 360 డిగ్రీస్ కంటే తక్కువగాను ఉన్న ప్రతి యాంగిల్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అంటే 181 నుంచి 359 వరకు ఉన్న ప్రతి యాంగిల్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్గా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనం డయాగ్రమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఇలా రిప్రజెంట్ చేసినట్లయితే అది మనకి సైన్స్లో చెప్పుకున్నాం కదా, రిఫ్లెక్స్ రే అని, సన్ రేస్ గురించి అవి చెప్పుకున్నప్పుడు లైట్లో చెప్పుకుంటాం కదా, అట్లా అనమాట. రిఫ్లెక్ట్ యాంగిల్ ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ కంప్లీట్ యాంగిల్. అంటే ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ 360 డిగ్రీస్ అయితే, అంటే థీటా ఈక్వల్ టు 360 డిగ్రీస్, ఎగ్జాక్ట్లీ 360 ఉన్నట్లయితే అది వాటిని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం. దీన్ని డయాగ్రమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇక్కడ ఓ అనే కామన్ ఎండ్ పాయింట్ దగ్గర 2 రేస్ కలుసుకున్నాయి. ఇట్లా మనం ఒక కంప్లీట్ రెవల్యూషన్ని కంప్లీట్ చేసినట్లుగా ఇట్లా యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తానమాట. దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కాన్కరెంట్ లైన్స్. మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఎప్పుడు అంటామంటే, ఇవి రెండు కూడా మనం 2 లైన్స్ గురించి, పెయిర్ ఆఫ్ లైన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇంటర్సెక్టింగ్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ అనే వర్డ్స్ని వాడుతూ ఉంటాం. మనకి ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్, ఎనీ వన్ ఆఫ్ ద కామన్ పాయింట్, దెన్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇఫ్ 2 లైన్స్ మీటింగ్ ఎట్ ఎనీ పాయింట్, అంటే ఏవైనా 2 లైన్స్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే, అంటే 2 లైన్స్కి ఒక కామన్ పాయింట్ ఉన్నట్లయితే ఆ రెండింటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్గా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 లైన్స్కి అక్కడ కామన్ పాయింట్ ఒకటి ఉంది, అంటే ఆ రెండు కూడా ఆ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి, మీట్ అవ్వాయి, కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ పాయింట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. ఒకవేళ మనం ఇట్లా లైన్స్ ఇచ్చి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా ఆర్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్సా అంటే, మనకి ఇక్కడ చూస్తున్నప్పుడు కామన్ పాయింట్ కనిపించినప్పటికీ కూడా అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాం, ఏ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఎండ్లెస్లీ ఆన్ బోత్ సైడ్స్. ఒక లైన్ మనం బోత్ సైడ్స్ కూడా నిరంతరంగా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైన్ మనం ఇటు సైడ్ పొడిగించామనుకోండి, అట్లాగే ఈ లైన్ మనం ఇటు సైడ్ పొడిగించామనుకోండి, ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇవి కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అంటే మనకి ఫిగర్లో చూసినప్పుడు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినట్లు కనిపించినప్పటికీ అవి ఇంటర్సెక్టింగ్ లైన్సే అవుతాయి అనమాట. మనకి ఇంటర్సెక్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, అంటే మనకి ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ నో కామన్ పాయింట్, అంటే 2 లైన్స్కి కామన్ పాయింట్ లేదనుకోండి, అవి రెండు ఎక్కడ కూడా ఏ పాయింట్ దగ్గర మీట్ అవ్వట్లేదు అనుకోండి, వాటిని నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. వాటిని మనం మరో పేరుతో ప్యారలల్ లైన్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉన్నాయి అనుకోండి, ఇవి రెండు మనం ఎండ్లెస్లీ ఎంత దూరమైన ప్రొడ్యూస్ చేసినా సరే ఎక్కడ మీట్ అయ్యే అవకాశం లేదు. అంటే ఈ రెండింటి మధ్యలో ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నా సరే ఒకే డిస్టెన్స్ ఉన్నట్లయితే అప్పుడు అవి రెండు కూడా మనకి నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి అన్నమాట. వీటికి కామన్ పాయింట్ అంటూ ఏముండదు అనమాట. నెక్స్ట్ కాన్కరెంట్ లైన్స్. మనకి ఈ ఇంటర్సెక్టింగ్ నాన్ ఇంటర్సెక్టింగ్ అనేది 2 లైన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ కాన్కరెంట్ లైన్స్ అనే పదాన్ని మనం 3 ఆర్ మోర్ దెన్ 3, అంటే ఇఫ్ 3 ఆర్ మోర్ దెన్ 3 లైన్స్ హ్యావ్ కామన్ పాయింట్, అంటే దే ఆర్ మీటింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్, దెన్ దే ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. అంటే మనకి 3 అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే వాటిని మనం కాన్కరెంట్ లైన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ లైన్స్ అన్నీ కూడా మనకి
ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వాయి. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. ఓకే, ఈ పాయింట్ని ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అయ్యావో వాటిని మనం పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం. ఈ కాన్కరెంట్ లైన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ వాట్ ఆర్ కాన్కరెంట్ లైన్స్, గివ్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి క్వశ్చన్ మనకు 1 మార్క్లోని 2 మార్క్స్లోని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకే, మనం కాన్కరెంట్ లైన్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇఫ్ 3 ఆర్ మోర్ దెన్ 3 లైన్స్ మీటింగ్ ఎట్ కామన్ పాయింట్, అంటే ఎనీ పాయింట్, మీటింగ్ ఎట్ ఎనీ పాయింట్, దెన్ దే ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. అట్లాగే ఇవి ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం అనమాట. పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్, వాట్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అని కూడా అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లో ఉన్న ఫస్ట్ సమ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్ ఇన్ ద చాప్టర్. చాలా ఫ్రీక్వెంట్గా అడిగే చాప్టర్ అనమాట. సమ్మేటివ్ ఎగ్జామ్స్లోనే అట్లాగే యాన్యువల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే చాప్టర్. మనం ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ ద గివెన్ ఫిగర్ నేమ్ ఎనీ 6 పాయింట్స్, ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్, ఎనీ 4 రేస్, ఎనీ 4 లైన్స్, ఎనీ 4 కొలినియర్ పాయింట్స్. ఓకే, కొలినియర్ పాయింట్స్ గురించి చివరిలో చూద్దాం. ఫస్ట్ ఎనీ 6 పాయింట్స్. మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం, పాయింట్స్ని అప్పర్ కేస్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తారు కదా. మనకి ఇచ్చిన ఫిగర్లో చాలా అప్పర్ కేస్ లెటర్స్ కనిపిస్తున్నాయి, వాటిలో ఏవి రాసినా సరే ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇవన్నీ పాయింట్స్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఎం, ఎన్, పి, క్యూ, ఎక్స్, వై, వీటిల్లో మనం ఏ 6 లెటర్ రాసినా సరే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్లే అవుతుంది. These are the points in the given figure. Next question is any 5 line segments. మనం లైన్ సెగ్మెంట్ అనేది ఏం చెప్పుకున్నాము, ఏ పార్ట్ ఆఫ్ ఎ లైన్ హ్యావింగ్ 2 ఎండ్ పాయింట్స్, అంటే 2 ఎండ్ పాయింట్స్ మధ్యలో ఉండే పార్ట్ని మనం, లైన్లో ఉన్న పార్ట్ని మనం లైన్ సెగ్మెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. మనం ఎక్స్ వై బార్ ఇట్లా పెడితే అది ఎక్స్ వై అనే ఎండ్ పాయింట్స్ మధ్యలో ఉన్న లైన్ సెగ్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే ఎంఎన్, ఎంకి ఎన్కి మధ్యలో ఉన్న భాగం అది. అట్లాగే పిక్యూ, అట్లాగే ఎంపి, అట్లాగే ఎన్క్యూ. ఇట్లా మనం అట్లాగే వైఎన్, ఎక్స్ఎం ఇట్లాంటివి మనం చాలా రాయొచ్చు. ఇక్కడ మనకి ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్ కాబట్టి ఒక 5 లైన్ సెగ్మెంట్స్ రాస్తే సరిపోతుంది. అట్లాగే ఎనీ 4 రేస్. రే అనగానే మనకి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా. రే ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ కదా. రే అనేది కూడా మనకి లైన్లో ఒక భాగమే, కాకపోతే ఒక ఎండ్ పాయింట్ ఉండాలి. కాబట్టి మీరు పీబీ బార్ రాయొచ్చు. పీబీ ఇట్లా యారో మార్క్ పెడితే అదొక రే అవుతుంది. అట్లాగే క్యూడి, అట్లాగే ఎంఏ, లేకపోతే ఎంఈ, ఇట్లా ఎన్నైనా రాయొచ్చు మనం. అలాగే వైసి, ఎక్స్ఏ, ఎన్ఎఫ్ అట్లా మనకి ఇది ఇందులో ఫస్ట్ది ఎండ్ పాయింట్ ఉండాలి మనం రేన్ రాసేటప్పుడు అనమాట. నెక్స్ట్ ఎనీ 4 లైన్స్. లైన్స్ అంటే విచ్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ లేనిది కదా, అంటే మనం చివరి పాయింట్స్ తీసుకోవాలి. అంటే ఏబి, ఇవి మొత్తం చివరి పాయింట్స్ కదా, అంటే ఏబి అని పెట్టి పైన ఇలా యారో మార్క్స్ బోత్ సైడ్స్ ఇలా పెట్టినట్లయితే అదొక లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే సిడి, నెక్స్ట్ ఈఎఫ్, నెక్స్ట్ జిహెచ్. ఇవి మనకి లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ ఎనీ 4 కొలినియర్ పాయింట్స్. అసలు కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటంటే మనకి పాయింట్స్ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలినియర్ పాయింట్స్. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండే పాయింట్స్ అన్నిటినీ మనం
కొలినియర్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే పాయింట్స్ అన్నీ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండాలి. అట్లాంటి పాయింట్స్ని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీ లైన్ మీద తీసుకున్నట్లయితే AXMPB ఇవన్నీ కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అట్లాగే CD లైన్ తీసుకున్నట్లయితే CYNQD ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అలాగే EF లైన్ మీద తీసుకున్నట్లయితే EMNF ఆ 4 కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అట్లాగే GPQH అవి కొలినియర్ పాయింట్స్. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ రాయాలి. ఏవైనా 4 కొలినియర్ పాయింట్స్ రాయాలి కాబట్టి AXMP లేకపోతే CYNQ రాయొచ్చు, లేకపోతే EMNF ఇట్లా ఏవైనా 4 కొలినియర్ ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ రాస్తే అది 5th వన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లో 4th సమ్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఇన్ ద క్లాక్ ఈస్ 9 o'clock, 6 o'clock, 7 PM. అంటే మనకి క్లాక్లో 9 o'clock అయినప్పుడు మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్. ఆ 2 హ్యాండ్స్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత? అట్లాగే 6 o'clock అయినప్పుడు, 7 o'clock అయినప్పుడు హ్యాండ్స్ మధ్యలో ఉండే యాంగిల్ని మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాక్లో మనకి 12 నెంబర్స్ ఉంటాయి. 12, 6, 3, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మనకి హ్యాండ్స్ ఉంటాయి. మనకి 9 o'clock అయిందని ఎప్పుడు అంటాం? అవర్స్ హ్యాండ్ ఏమో 9కి ఆపోజిట్గా ఉన్నప్పుడు, మినిట్స్ హ్యాండ్ ఏమో 12కి ఆపోజిట్గా ఉన్నప్పుడు 9 o'clock అయిందంటాం కదా. ఈ రెండిటికి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత? కరెక్ట్గా కార్నర్ ఫామ్ అవుతుంది కదా, కార్నర్లో ఉండే యాంగిల్ ఎంత? 90 degrees. ఇంకా మనం చెప్పాలంటే మనం 12 నెంబర్స్ ఉంటాయి క్లాక్లో, మొత్తం యాంగిల్ అంటే ఒక హ్యాండ్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసినట్లయితే 360 degrees యాంగిల్ కంప్లీట్ చేసినట్లు కదా. 360 యాంగిల్ సర్కిల్లో ఎట్ ద సెంటర్ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 360 degrees అంటాం. మనకి ఈ క్లాక్లో ఉండే నెంబర్స్ అన్ని 12 కదా, దీన్ని 12తో డివైడ్ చేసినట్లయితే 3 12s are 36 కదా, అంటే 30 times కట్ అయింది, ఈక్వల్ టు 30 degrees. అంటే మనకి ఒక్కొక్క అవర్కి మనకి అవర్స్ హ్యాండ్ 30 degrees యాంగిల్ తిరుగుతూ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనకి 9కి 12కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా. 3 30s are అంటే 3 × 30 ఈక్వల్ టు 90 degrees అని కూడా చెప్పొచ్చు అనమాట. దాన్నే మనం రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ మనకి 6 o'clock. 6 o'clock అయినప్పుడు మనకి హ్యాండ్స్ ఎలా ఉంటాయి అంటే మినిట్స్ హ్యాండ్ ఏమో 12 దగ్గర ఉంటుంది, అవర్స్ హ్యాండ్ ఏమో 6 దగ్గర ఉంటుంది. అంటే ఆ రెండు కలిసి మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి, మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ కలిసి. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత? 180 degrees. లేకపోతే ఇక్కడ చెప్పుకున్న కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 6 నెంబర్స్ ఉంటాయి 12 నుంచి 6 మధ్యలో. కాబట్టి మనం 6 × 30 6 3s are 18 అంటే 180 degrees ఉంటుందని చెప్పొచ్చు అనమాట. దాన్ని స్ట్రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 7 o'clock. 7 o'clock అయినప్పుడు మనకి మినిట్స్ హ్యాండ్ ఏమో 12 దగ్గర ఉంటుంది, అవర్స్ హ్యాండ్ ఏమో 7 దగ్గర ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 7 నెంబర్స్ ఉంటాయి, టోటల్ 7 నెంబర్స్ ఉంటాయి 12 నుంచి 7 వరకు. కాబట్టి 7 × 30 210 degrees. దీన్నే మనం రిఫ్లెక్ట్ యాంగిల్ అంటాం అనమాట. వాల్యూ పరంగా అయితే 210 degrees, అకార్డింగ్ టు టైప్ ఆఫ్ యాంగిల్ అయితే ఇది రిఫ్లెక్ట్ యాంగిల్. దిస్ వన్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్, దిస్ వన్ ఈజ్ రైట్ యాంగిల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్. పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే మనం 2 యాంగిల్స్ని పెయిర్గా భావించి డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. అవి ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనం 2 యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. అంటే మనకు 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు సమ్ 90 degrees వస్తే ఆ 2 యాంగిల్స్ని పెయిర్, ఆ పెయిర్ని మనం
మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 + 60 = 90 అవుతుంది కదా. కాబట్టి ఈ 30 and 60 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. అట్లాగే 40 and 50 40-50 యాడ్ చేస్తే 90 వస్తుంది కదా. దేర్ ఫోర్ దీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అట్లాగే 80-10 80 degrees 10 degrees ఇవి రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అనమాట. మనకి బిట్స్లో ఎలా అడగొచ్చు అంటే వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 degrees అంటే 70 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత. మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలుసు కదా, 2 యాంగిల్స్ యొక్క సమ్ 90 అవ్వాలి. అంటే మనకి 70కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుందంటే 90లోంచి 70 మైనస్ చేస్తే సరిపోతుంది. 90 - 70 20 కదా, 20 degrees. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 65 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే మనం 90లోంచి 65ని మైనస్ చేసినట్లయితే 25 degrees ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 65 degrees. ఇట్లా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. మనం ఇక్కడ కూడా 2 పెయిర్ అనమాట. 2 యాంగిల్స్ని ఎప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటామంటే వాటి యొక్క సమ్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ 180 degrees అయితే, ఇక్కడ 90 degrees అయితే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం. ఇక్కడ సమ్ 180 degrees అయినట్లయితే ఆ 2 యాంగిల్స్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 degrees and 80 degrees ఇవి రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది కదా. దేర్ ఫోర్ దీస్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees and 60 degrees ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. మనకు క్వశ్చన్ ఎలా అడగొచ్చు, వాట్ ఈజ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 150 degrees. మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాం, 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 వస్తే. కాబట్టి దీనికి సప్లిమెంటరీ యాంగిల్ కావాలంటే 150ని 180లోంచి మైనస్ చేస్తే వస్తుంది. అంటే 180 - 150 30 degrees. దేర్ ఫోర్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 150 ఈజ్ 30 degrees. వాట్ ఈజ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 degrees అంటే మనం ఏం చేయాలి, 180లోంచి 20 మైనస్ చేయాలి. అంటే 160 degrees ఈజ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 degrees. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కాంజుగేట్ యాంగిల్స్. మనం ఇక్కడ కూడా పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని కాంజుగేట్ యాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 360 degrees. అంటే మనం 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 360 degrees వచ్చినట్లయితే ఆ 2 యాంగిల్స్ని మనం కాంజుగేట్ యాంగిల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 degrees 260 degrees మనం ఈ 2 యాడ్ చేసినట్లయితే 360 వస్తుంది కదా. దేర్ ఫోర్ దీస్ ఆర్ కాల్డ్ కాంజుగేట్ యాంగిల్స్. ఇన్ ద సేమ్ వే 200 160 degrees ఇవి కూడా మనకి కాంజుగేట్ యాంగిల్స్ అవుతాయి. మన క్వశ్చన్ ఎలా అడగచ్చు, వాట్ ఈజ్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 300 degrees అంటే 300కి మనకి ఎంత యాడ్ చేస్తే 360 వస్తుంది అంటే 360లోంచి 300 మైనస్ చేస్తే వస్తుంది అంటే 60 వస్తుంది కదా. కాబట్టి కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 300 degrees ఈజ్ 60 degrees. పేజ్ నెంబర్ 76లో ఉన్న డూ దిస్లో ఉన్న ఫస్ట్ సమ్మని మనం సాల్వ్ చేసినట్లయితే మనకి కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ కాంజుగేట్ యాంగిల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయిపోతాయి. ఒకసారి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్ ద కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ ఫర్ ద ఫాలోయింగ్ యాంగిల్స్. ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి యాంగిల్కి మనం కాంప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ అట్లాగే కాంజుగేట్ యాంగిల్ రాయాలి. దీన్ని ఒకేసారి రాయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కాంప్లిమెంటరీ, సెకండ్ వన్ ఈజ్ సప్లిమెంటరీ, నెక్స్ట్ వన్ ఈజ్ కాంజుగేట్. ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ 45 degrees. ఈ 45 degreesకి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees అవ్వాలి. అంటే 45కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది తెలియాలంటే 90లోంచి 45 మైనస్ చేసినా తెలిసిపోతుంది. 90 - 45 45. Therefore కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 45 degrees ఈజ్ 45. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్
ఇఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మనకి ఇది 180లోంచి 45 మైనస్ చేయాలి అంటే 135 డిగ్రీస్. నెక్స్ట్ కాంజుగేట్. మనకి టూ యాంగిల్స్ యొక్క సమ్ 360 డిగ్రీస్ అయితే వాటిని మనం కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఈ 45ని 360లోంచి మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 315 డిగ్రీస్ ఈజ్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్. అట్లాగే 75 మనకి 75కి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ 75 అంటే 15 డిగ్రీస్. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్ 180 మైనస్ 75 ఇక్కడ 90. కాంప్లిమెంటరీ అంటే 90లోంచి మైనస్ చేయాలి, సప్లిమెంటరీ అంటే 180లోంచి మైనస్ చేయాలి, కాంజుగేట్ అంటే 360లోంచి మనం మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ 180 మైనస్ 75 105 అండ్ 360 మైనస్ 75 అంటే 285. నెక్స్ట్ వన్ ఈస్ 215 డిగ్రీస్. మనకి ఇక్కడ 90లోంచి 215 మైనస్ చేయలేం కదా, కాబట్టి 215కి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఉండదు. అట్లాగే 180 మైనస్ 215 180లోంచి 215 మైనస్ చేయలేం కాబట్టి 215 డిగ్రీస్కి మనకి సప్లిమెంటరీ యాంగిల్ కూడా ఉండదు. అలాగే కాంజుగేట్ యాంగిల్ 360లోంచి మనం 215ని మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 145 డిగ్రీస్. నెక్స్ట్ 30 డిగ్రీస్కి మనకి 90 మైనస్ 30 60 డిగ్రీస్. నెక్స్ట్ 180 మైనస్ 30 150 డిగ్రీస్. 360 మైనస్ 30 330 డిగ్రీస్. నెక్స్ట్ వన్ ఈస్ 60 డిగ్రీస్ అంటే 90 మైనస్ 60 30 డిగ్రీస్. నెక్స్ట్ 180 మైనస్ 60 120 డిగ్రీస్. 360 మైనస్ 60 300 డిగ్రీస్. 90 డిగ్రీస్ మనకి 90లోంచి 90 మైనస్ చేస్తే 0 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు, 0 లేకపోతే లేదు నో అని చెప్పొచ్చు. అట్లాగే 180 మైనస్ 90 అంటే 90 డిగ్రీస్. 360 మైనస్ 90 270 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే 90లోంచి 180 మైనస్ చేయలేము కాబట్టి మనకి దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఉండదు. అట్లాగే 180 మైనస్ 180 అంటే 0 డిగ్రీస్. 0 డిగ్రీస్ని ఒక యాంగిల్గా భావించినట్లయితే 0 అని రాయొచ్చు, లేకపోతే నన్ను. నెక్స్ట్ 360 మైనస్ 180 180 డిగ్రీస్. ఓకే, ఈ ఒక్క టేబుల్ నుంచి మనం కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, కాంజుగేట్ యాంగిల్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ adjacent angles. If two angles have common vertex and one common arm, then they are called adjacent angles. అంటే మనకి ఏవైనా టూ యాంగిల్స్కి కామన్ వెర్టెక్స్ ఉండి ఒక కామన్ ఆర్మ్ ఉన్నట్లయితే వాటిని మనం adjacent యాంగిల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓఏ, ఓబి, ఓసి ఇక్కడ 3 రేస్ ఓ దగ్గర మీట్ అవ్వాయి అంటే వాటి యొక్క కామన్ ఎండ్ పాయింట్ ఓ దగ్గర ఉందన్నమాట. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 యాంగిల్స్ అంటే యాంగిల్ ఏఓబి అనేది ఒక యాంగిల్, యాంగిల్ బిఓసి. ఇక్కడ ఈ 2 యాంగిల్స్కి యాంగిల్ ఏఓబి యొక్క వెర్టెక్స్ ఓ, అట్లాగే బిఓసి యొక్క వెర్టెక్స్ కూడా ఓ అవుతుంది. అట్లాగే ఈ రెండిటికి ఒక కామన్ ఆర్మ్ ఉంది అంటే యాంగిల్ ఏఓబి యొక్క ఆర్మ్స్ ఏంటి? ఓఏ, ఓబి. అట్లాగే యాంగిల్ బిఓసి యొక్క ఆర్మ్స్ ఓబి, ఓసి. ఈ రెండిట్లో ఓబి అనేది కామన్ ఆర్మ్ అవుతుంది కదా, దట్స్ వై యాంగిల్ ఏఓబి కామా యాంగిల్ బిఓసి ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఓకే ఓకే ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్
వీటిలో మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ రాయమంటే మనం ఏం రాయొచ్చు 1 or 2 యాంగిల్స్ని ఎడ్జసెంట్ యాంగిల్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 యాంగిల్కి 2 యాంగిల్కి కామన్ వెర్టెక్స్ ఒక చోటే ఉంది, రెండింటికి కామన్ ఆర్మ్ ఉంది. అలాగే 3, 4 కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ 4, 5 కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. కానీ 3, 5కి 3, 5 రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ లేవు. అంటే ఆ రెండింటికి కామన్ వెర్టెక్స్ ఉన్నప్పటికీ కామన్ ఆర్మ్ లేదు. మనకి 3 యొక్క ఆర్మ్స్ ఈ రెండు అవుతాయి, 5 యొక్క ఆర్మ్స్ ఇవి రెండు అవుతాయి. రెండింటికి కామన్ ఆర్మ్స్ లేవు కాబట్టి 3, 5 ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ 1, 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి, 3, 4, 5 ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. కానీ 3, 5 ఎడ్జసెంట్ యాంగిల్ కాదు. అట్లాగే 1, 3 కాదు, అసలు కామన్ వెర్టెక్స్ కూడా లేదు. అలాగే 2, 3 కూడా కాదు. రెండింటికి 2కి ఇక్కడ కామన్ వెర్టెక్స్ ఉంటే 3కి ఇక్కడ కామన్ వెర్టెక్స్ ఉంది కాబట్టి అవి రెండు కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ కావు. నెక్స్ట్ లీనియర్ పెయిర్. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 adjacent angles is 180 degrees then they are called linear pair. అంటే మనకి 2 adjacent angles యొక్క సమ్ 180 degrees అయితే ఆ 2 యాంగిల్స్ మనం లీనియర్ పెయిర్ అంటాం. అంటే ఆ 2 యాంగిల్స్ కలిపి ఒక లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 యాంగిల్స్ని లీనియర్ పెయిర్ అనాలంటే ఫస్ట్ అవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి. ఫస్ట్ ఈ యాంగిల్ ఏఓబి బిఓసి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయో లేదో చెక్ చేస్తాం. ఫస్ట్ మనకి ఎడ్జసెంట్ యాంగిల్ అవ్వాలంటే ఏమవ్వాలి? కామన్ వెర్టెక్స్ ఉండాలి. ఏఓబి వెర్టెక్స్ ఓ, బిఓసి వెర్టెక్స్ ఓ, రెండిటికి కామన్ వెర్టెక్స్ ఉంది. అలాగే ఒక కామన్ ఆర్మ్ ఉండాలి. రెండిటికి ఓబి అనేది కామన్ ఆర్మ్ ఉంది కదా, కాబట్టి యాంగిల్ ఏఓబి యాంగిల్ బిఓసి ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి. ఇప్పుడు మనకి లీనియర్ పెయిర్ అనాలంటే ఆ రెండిటి యొక్క సమ్ 180 degrees అవ్వాలి. అంటే 60 + 120 180 degrees అయింది కాబట్టి ఈ 2 యాంగిల్స్ లీనియర్ పెయిర్ అవుతుంది అనమాట. అంటే ఈ 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే, ఇంకో మనకి కామన్ ఆర్మ్ కాకుండా మిగిలిన ఆర్మ్స్ ఉన్నాయి కదా, అదర్ దాన్ కామన్ ఆర్మ్స్ ఏంటి? ఓఏ ఓసి, ఆ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే దాన్ని మనం లీనియర్ పెయిర్గా చెప్తాం అనమాట. యాంగిల్స్ ఫార్మ్డ్ బై ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఆల్రెడీ మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. ఇఫ్ 2 lines హ్యావ్ కామన్ పాయింట్ దెన్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఏవైనా 2 linesకి ఒక కామన్ పాయింట్ ఉన్నట్లయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్గా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అండ్ సిడి are 2 intersecting lines meeting at the point O. అంటే O అనేది కామన్ పాయింట్ అనమాట. ఏబిసిడిలు ఇంటర్సెక్టింగ్ లైన్స్. అప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవ్వాయి? 4 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. ఏంటవి? యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓబి ఆర్ బిఓసి, యాంగిల్ బిఓడి, యాంగిల్ ఏఓడి. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల ఫామ్ అయిన యాంగిల్స్. ఇందులో మనకి అన్నిటికీ కామన్ వెర్టెక్స్ ఉంది కదా, అన్ని యాంగిల్స్కి వెర్టెక్స్ కామన్గా ఉంది, అది ఓ ఉంది. కానీ ఆర్మ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం. కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ ఉంటే అవి వాటిని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అట్లాగే ఈ పెయిర్ ఎడ్జసెంట్ యాంగిల్స్, ఇవి రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్. అట్ ద సేమ్ టైం ఇవి రెండు కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ లేని యాంగిల్స్ చూద్దాం మనకి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏఓసి అండ్ బిఓడి, ఈ రెండిటికి వెర్టెక్స్ ఒకటే కదా, ఓ అనేది కామన్ వెర్టెక్స్. కానీ ఆ రెండిటికి కామన్ ఆర్మ్ అంటూ ఏమీ లేదు. ఈ యాంగిల్కి మనకి ఓఏ ఓసీలు ఆర్మ్స్ అయితే ఈ యాంగిల్కి ఓబి ఓడీలు ఆర్మ్స్ అవుతాయి. అంటే ఈ రెండింటికి కామన్ ఆర్మ్స్ లేవు. అట్లాంటి యాంగిల్స్ మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఇక్కడ మనకి
వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఏవి చెప్పుకోవచ్చు అనమాట, యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ బిఓడి. ఇవి రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అట్లానే యాంగిల్ బిఓసి యాంగిల్ ఏఓడి ఇవి కూడా మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, అట్లాగే ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇట్లా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు 4 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, వాటిలో ఏ ఒక్క యాంగిల్ తెలిసినా సరే మిగిలిన యాంగిల్స్ మనం ఈజీగా చెప్పేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు ఇది కూడా 60 అవుతుంది, ఎందుకంటే రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది 60 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇవి రెండు ఎడ్జసెంట్ లీనియర్ పెయిర్ అవుతున్నాయి కదా, ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ కలిసి ఒక CD అనే స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అవి రెండు లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి. మనకి లీనియర్ పెయిర్ అయితే ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. మనకి అందులో ఒకటి 60 అయితే 180 - 60 ఇది 120 డిగ్రీస్ అవుతుంది. ఇట్లా మనం మళ్ళీ ఇది 120 డిగ్రీస్ అయితే ఇది కూడా 120 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే అవి రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, ఇప్పటి వరకు మనం లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో ఉన్న కీ కాన్సెప్ట్లన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ చాప్టర్లో మిగిలిన భాగాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా 9th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ భాగాన్ని కంప్లీట్ చేద్దాం. టిల్ దెన్, బాయ్ నౌ.